నమస్తే సార్. సార్ ఇప్పుడు షుగర్ పేషెంట్స్‌కి సంబంధించి తొందరగా వాళ్ళు అలసిపోతూ ఉంటారు సార్. అంటే ఫుడ్ అనే టైం తీసుకోకపోతే ఇంకా వాళ్ళు బేసిక్‌గా వర్క్ అనేది చేయలేరు. ఈ విధంగా ఎందుకు అయితుందంటారు? ముఖ్యంగా ఏంటంటే మన ఇండియాలో ఫస్ట్ ఒబిసిటీ కరెక్ట్గా గుర్తించడం రాలేదు. అంటే మన ఒబిసిటీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం వెయిట్ బై హైట్ రేషియో పెట్టుకున్నాం. కానీ మన భారతదేశంలో ఏంటంటే కాళ్ళు చేతులు సన్నగా ఉంటాయి, పొట్ట దగ్గర మాత్రం వెడల్పు ఉంటాం మనం. అందువల్ల వేస్ట్ సర్కంఫరెన్స్ అనే టెస్ట్ చేయట్లే. మీరు నిజంగా ఆరోగ్యంగా ఉన్నారా లేదా ఒక టేప్ తీసుకొని పొట్ట దగ్గర వెడల్పు చూసుకోగలిగితే మీరు కానీ 85 సెంటీమీటర్లు దాటారంటే ఆల్రెడీ మీకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. 33 ఇంచులు దాటిన వాళ్ళు ఎంత వయసు ఉన్న వాళ్ళైనా 20 ఏళ్ళైనా 23 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా పొట్ట దగ్గర వెడల్పు మనం 85 సెంటీమీటర్లు దాటామంటే మనకి రోగాలు స్టార్ట్ అయినట్లు లెక్క. 35 అనేది మినిమం 33 ఇంచెస్ ఆర్ 85 సెంటీమీటర్స్. మనం ఇప్పుడు తీసుకుంటే అందరు పిల్లలు 90 సెంటీమీటర్స్ ఉన్నారు, అంటే 36 ఇంచెస్ ఉన్నారు. 36 కామన్ అయిపోయింది, 38 ఇంచెస్ కామన్ అయిపోయింది, పొట్ట 40 ఇంచెస్ కామన్ అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఒబిసిటీ కరెక్ట్గా మనం నిర్ధారించడం రాలే. చేతులు కాళ్ళు మన సన్నగా ఉంటాయి, చూడడానికి బాగా వీక్ మామూలుగా ఉన్నారనుకుంటారు. రెండవది ఏమైందంటే మన డ్రెస్సింగ్. ఇండియాలో డ్రెస్ వల్ల చాలా మట్టుగా లావ్ అవుతున్నట్టు విషయం తెలియదు. లూజ్ డ్రెస్సింగ్ అంటే మనకు తెలియదు, గుర్తుపట్టలేకపోతాం, మనం మర్చిపోతాం. మన రొటీన్ వర్క్లో కష్టాల్లో పడి మన ఫ్యామిలీ కష్టాలు ఉంటాయి అందరికీ. దాంట్లో ఈ డ్రెస్ వల్ల ఏమవుద్ది, టైట్ డ్రెస్ వేసుకుని ఉంటే మీరు ఏజ్ బై ఇయర్ పెరుగుతున్నట్టు మీకు తెలుస్తుంది. మనం ఇండియన్ డ్రెస్సింగ్లో ఎక్కడ కూడా ఛాన్స్ ఉంది, పొట్ట దగ్గర ఫ్యాట్ పెరుగుతున్నట్టు తెలియదు. జీవిత కష్టాలు ఉంటాయి కదా, వాటిలో ఎక్కువ మునిగి ఉంటాం కదా, దానివల్ల మనకి బాడీలో వచ్చే మార్పులు చూసుకునే అవకాశం లేదు, ఇండికేటర్ లేదు. మీరు అదే జీన్స్లోనే ఎక్కడ లైఫ్ లాంగ్ ఉన్నారనుకోండి, మీకు సైజ్ పెరుగుతుంటే మీకు ఒక ఐడియా వస్తుంది కనీసం. దీంట్లో ఈజీగా 3 నెలల్లో 8 kgs పెరిగినా కూడా డ్రెస్లో పెద్ద మార్పు రాదు. ఆ 8 kgs కూడా పొట్ట దగ్గరే వస్తుంది, చేతులు కాళ్ళు సన్నగానే ఉంటాయి. చాలామంది మీరు చూస్తే ఇండియాలో పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళ చేతులు కాళ్ళు సన్నగా ఉంటాయి. వీళ్ళకి ఎక్కువ తొందరగా కలిసిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్కి నేను ఇన్సులిన్ టెస్ట్ చేస్తున్నా, వీళ్ళందరికీ హై ఇన్సులిన్ వాడుతున్నారు, వీళ్ళకి తరచూ ఆకలి ఎక్కువ వేస్తుంటుంది. ఇలాంటి వాళ్ళే ఒక 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మిడ్ నైట్ బిర్యానీ తీసుకున్నా, బీర్లు తాగినా, పార్టీలు అనుకున్నా, ఎక్కువ పార్టీలు చేసుకున్నా, రాత్రి నిద్ర లేకపోయినా వీళ్ళకి తొందరగా షుగర్ వస్తాం. అయితే ఇప్పుడు మామూలుగా షుగర్ పేషెంట్స్ అనే కాకుండా నార్మల్ చిన్న ఏజ్ వాళ్ళకి కూడా సార్ మోకాలు నొప్పులు, బ్యాక్ పెయిన్ ఈ విధంగా బాగా వస్తుంది. అసలు దేనికంటారు కారణం అండి? మనకి ముఖ్యంగా ఏమైందంటే మన స్కూలింగ్ మారిపోయింది. అంటే మనకి ఆకలి అయినప్పుడు తినాలి. యాక్చువల్ ప్రతి జీవి భూమి మీద ఆకలి అయినప్పుడు తింటారు. మన దగ్గర ఏమైందంటే మనకి చైనాకి ఏమైందంటే అమెరికా మీద బేస్ చేసిన ఎకానమీస్ మనవి. అంటే వాళ్ళు డబ్బులు ఇస్తేనే మనం బతుకుతాం, వాళ్ళ కోసం మనం చదవాల్సి వస్తుంది. చదువు దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుద్దంటే ఆకలి ఉన్నా లేకపోయినా స్కూల్కి వెళ్ళకముందు ఒకసారి తినాలి, ఆఫీస్కి వెళ్ళకముందు ఒకసారి తినాలి, స్కూల్లో ఒకసారి తినాలి, ఆఫీస్లో ఒకసారి తినాలి, ఆఫీస్ వచ్చిన తర్వాత మళ్ళీ తినడం, నైట్ మళ్ళీ ఒకసారి తినడం, 4 భోజనాలు అయ్యాయి మనకి కంపల్సరీ. లేకపోతే మన స్కూల్ నడవదు, మన ఆఫీస్ నడవదు. దీనివల్ల ఏమైందంటే నంబర్ ఆఫ్ టైమ్స్ తిండి పెరుగుతున్న కొద్దీ మనం ఎక్సర్సైజ్ చేసే టైం తగ్గిపోతూ వచ్చింది. మనం యాక్చువల్గా ఎందుకు తింటాం? ఫస్ట్ ఇంతకుముందు పొద్దుటే లేచి తినేసి పొలంకి వెళ్ళేవారు. అప్పుడు తిన్న బలం అంతా కూడా తిండి ఎందుకు తింటామంటే మనకుంటే 3: కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్. ఏది పేరు మీరు బూందీ పేరు చెప్పినా, లడ్డు పేరు చెప్పినా, దోశ పెట్టినా, ఇడ్లీ పెట్టినా, వడ పెట్టినా, పేర్లు మారినా లోపల ఉండేది కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్. ఈ 3 తీసుకొని మీరు పొలంకి వెళ్ళాలి, తిని డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి కూర్చుంటున్నారు. అంటే తిన్నదంతా కండరాల్లోకి వెళ్ళట్లేదు. మీ కండరాలకి ఎప్పుడైతే మీరు తిండి పెట్టకపోతే అవి బలం లేకుండా తయారయ్యాయి. అందువల్ల ఈ కండరాల నుంచి సిగ్నల్స్ వస్తుంటాయి, వీక్ ఉన్నాను, మనకు బలం లేదు. ఆ సిగ్నల్ మీరేమనుకుంటారు? ఆకలి అనుకుంటారు. 8:30 టిఫిన్ చేసి వస్తారు, 12 గంటలకు ఛాయ్ తాగుతారు, మళ్ళీ 2 గంటలకు ఆకలి వేసిందని మళ్ళీ లంచ్కి వెళ్తారు, మళ్ళీ 4:30కి ఏదో ఆకలి వేసిందని ఎవరో ఓ టీను, ఉస్మానియా బిస్కెట్, టీ ఇస్తారు. మళ్ళీ దారిలో వెళ్తుంటే ఎవరో ఒకరు ఆకలి అని చెప్పి సమోసా తింటారు. మళ్ళీ ఇంటికి వెళ్ళాక బాగా అలసిపోయి వచ్చాను నేనని ఇంట్లో ఏదో తింటారు. రాత్రి 9 గంటలకు అందరు కలిసి ఎప్పుడు తినట్టు అందరు ఎక్కడి నుంచో వచ్చి కలిసినట్టు ఫీల్ అయ్యి అందరు ఎవరు వచ్చారు కదా అని వాళ్ళ కోసం తినేస్తారు. కొద్దిమంది అయితే బయటకు వెళ్ళి పార్టీ ఎవరో పిలిచారని వెళ్ళి అక్కడ తినేస్తారు. మళ్ళీ వస్తున్నప్పుడు మళ్ళీ 11 గంటలకు మళ్ళీ ఐస్ క్రీమ్ తింటారు. దీనివల్ల ఫుడ్ ఎక్కువ అవుతుంది, కానీ ఎవరికి అవసరం? కండకు అవసరం, మజల్కి. కండకి ఇవ్వట్లే. మన గవర్నమెంట్ లాగే
నిజంగా పేదరికం ఉన్న వాళ్ళకి డబ్బులు అందట్లే. 1 కోటి రూపాయలు ఇచ్చామనుకోండి, 100 కోట్లు గవర్నమెంట్ రిలీజ్ చేస్తే ఈ 100 కోట్లలో 98% బయట అయిపోతాయి. నిజంగా పేదరికం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళవు. అలాగే మన కండరాలకి అవసరమైనది తిండి. మనం తిని వచ్చి ఆఫీసులో కూర్చుంటాం. కండరాలకి ఇచ్చే టైమే లేదు వెళ్ళడానికి. మళ్ళీ సరిపోదు అన్నట్టు ఈ మత్స్యకారులకు డబ్బులు లేవని ఇంకొక మంత్రి వచ్చి మేము 1000 కోట్లు ఇస్తామంటారు. ఆ 1000 కోట్లలో 980 కోట్లు వేస్ట్. మళ్ళీ మత్స్యకారులు, మళ్ళీ పేదరికం. అలాగే మన కండరాలకి డబ్బులు రావు, బలం రాదు. మీరు 2 గంటలకు ఏం చేస్తారు, లాభం లేదని ముఖ్యమంత్రి ఏం చేస్తాడు, 10,000 కోట్లు ఇస్తాడు. మళ్ళీ ఆ 10,000 కోట్లు మళ్ళీ ఆ మత్స్యకారుల దగ్గరికి వెళ్ళవు. అలాగే మనం 2:30కి మళ్ళీ లంచ్ చేస్తాం. అది పోనీ కండరాలకు వెళ్ళేటట్టు ఏమైనా నడుస్తారంటే నడవరు. మళ్ళీ 2:30కి తినేసి మళ్ళీ వచ్చి కూర్చుంటారు. మళ్ళీ సాయంత్రం భోజనం చేస్తారు. పోనీ అప్పుడన్నా నడుస్తారా అంటే అప్పుడు నడవరు. మీరు పక్కనేమో 100 కోట్లకి పేదరికం పోయే దేశాన్ని 1,00,000 కోట్లకి తయారు చేశారు. 1,00,000 కోట్లు ప్రింట్ చేస్తున్నారు, డబ్బులు పంపిస్తున్నారు. అది పేదవాళ్ళకి అందట్లేదు. అలాగే మీరు తిండి తింటున్నారు కానీ కండరాలకు బలం ఇవ్వట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మన బాడీలో కండ ఉండదో, అన్ఫార్చునేట్గా మన ఇండియన్ జీన్లో మన కండ శాతం తక్కువ అందరికన్నా. ఇది సరిపోదు అన్నట్టు మనం ఆ కండను పెంచుకునే చిన్నప్పటి నుంచి మనకు ఆ కార్యక్రమం లేదు. కండరాల వైపు చూసే టైం లేదు. స్కూలింగ్ నుంచి కూర్చోవడమే, మళ్ళీ ఆఫీస్ 50 సంవత్సరాల దాకా కూర్చోవడమే. 90% జాబ్స్ అన్నీ కూర్చునే జాబ్స్ వచ్చాయి. దీనివల్ల మజిల్ తగ్గిపోయినప్పుడల్లా మన బ్యాక్ సపోర్ట్ ఇవ్వాలన్నా, దేనికన్నా ఏ బోన్కి సపోర్ట్ ఇవ్వాలన్నా చుట్టూ మజిల్ ఉండాలి. మజిల్ సరిగిపోయినప్పుడల్లా లోడ్ అంతా బోన్స్ మీద పడుతుంది. దానివల్ల మనకు నొప్పులు స్టార్ట్ అయ్యాయి. తీసుకునే ఫుడ్లో కూడా కండరాలకు సరిపోయేటట్టు ఆరోగ్యంగా వచ్చే ఫుడ్లు లేవు. అంటే బేసిక్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదండి? మనం మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ రైస్ నుంచి బయటికి రావాలి. మనం ఈ జనరేషన్ అంతా కూడా ఒక్క పూటకే ఉండాలి. ఏదన్నా 1 మీల్ డే. వంట వండేది మనిషి చేత్తో వండాడు అంటే సగం పాయిజన్ అయినట్టే. సో మీరు ఏది వండుకున్నా ఒక పూటే తినాలి. అది సూర్యుడు ఉన్నప్పుడే, డే టైం. నైట్ మాత్రం అందరూ జబ్బు ఉన్నా లేకపోయినా, షుగర్ జబ్బు ఉన్నా లేకపోయినా, హార్ట్ అటాక్ లేకపోయినా, ఈ వయసు 20 ఏళ్ళు ఉన్నా, 20 నుంచి 50 సంవత్సరాలకు మీరు ఎంత డబ్బు సంపాదించినా 7 తర్వాత తినకుండా ఉండాలి. తింటే కూడా ఓన్లీ రా ఫుడ్, అంటే వెజిటబుల్స్ కానీ ఏదైనా ఉడకబెట్టుకుని. మీరు 10,000 ఐటమ్స్ ఉన్నాయి బయట. మీరు కళ్ళు తెరిచి చూస్తే ఇన్ని ఉన్నాయా బయట అని తెలుస్తుంది. మనం వాడటం లేదు ప్రోటీన్స్ అవి. ఎప్పుడు కుక్డ్ ఫుడ్ వైపే మనకు ప్రేమ. ఆ కుక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అలసందలు మంచిది, లేకపోతే నేనేదో పలాన్ని దాల్ మంచిది అని చెప్పి వెళ్తా. మీరేం చేస్తారు, అలసందలు పట్టుకొచ్చి చేపలు మంచిది అని చెప్తాను. మీరేం చేస్తారు, ఆ చేపలు తెచ్చి వాటికి ఆయిల్ పూసి మళ్ళీ ఫ్రై చేసి మళ్ళీ దాంట్లో మసాలా వేసి నూనె వేసి దాని లోపల విధానం అనేది కంప్లీట్గా కాంప్లికేట్ చేసి దాన్ని తింటారు. చికెన్ మంచిది ప్రోటీన్ అని చెప్తే దాన్ని మీరు రకరకాలుగా దాన్ని పాడు చేసి దాని లోపల ఆయిల్స్ యాడ్ చేసి దాంట్లో వైట్ రైస్ యాడ్ చేసి, వైట్ రైస్ దగ్గరలో ఉండకుండా ఉండాలి ఫస్ట్. దానిలోంచి మీరు బయటకు వస్తేనే మనకి రియల్ ఫుడ్ అనేది వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్కి కొంచెం సొల్యూషన్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.